వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మీ న్యూస్. సమంతకు బిగ్ షాక్. సమంత సిటాడెల్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె తదుపరి ప్రాజెక్టుగా రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రముఖ దర్శకులు రాజ్ డీకే ఈ సిరీస్ను తెరకెక్కిస్తుండగా నెట్ఫ్లిక్స్ నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. అయితే ఈ ప్రాజెక్టు షూటింగ్ ప్రారంభం కాకముందే ఆర్థిక సమస్యలు తలెత్తాయని తాజా వార్తలు వెల్లడిస్తున్నాయి. నిర్మాణ బృందం ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు సమాచారం. దీంతో షూటింగ్ ఇంకా మొదలవలేదు. నెట్ఫ్లిక్స్ ఈ విషయంపై నిర్మాతలతో చర్చలు జరిపినప్పటికీ సమస్యలు సమసిపోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రక్త్ బ్రహ్మాండ్ ప్రాజెక్టు పట్టాలెక్కడం ఆలస్యమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే సమంత అభిమానులు ఈ ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు నిరాశ కలిగిస్తున్నాయి. ఈ సిరీస్ భవిష్యత్తు గురించి త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. HSMB 29 నుంచి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్. SS రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తున్న భారీ చిత్రం సినీ ప్రియల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా విజువల్స్ గ్లోబల్ సినిమా స్థాయిని మార్చేలా ఉంటాయని బజ్ నడుస్తోంది. RRR విజువల్ ట్రీట్ను మించి ఈ చిత్రంలో అత్యద్భుతమైన గ్రాఫిక్స్, సహజమైన విజువల్ ఎఫెక్ట్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారట. ఈ ప్రాజెక్టులో రాజమౌళి ఎక్కడా రాజీ పడకుండా హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ కెరీర్లోనే ఈ సినిమా మరో మైలురాయిగా నిలవనుందని, వరల్డ్ వైడ్ సినీ అభిమానులు మాట్లాడుకునేలా అవుట్పుట్ ఉంటుందని టాక్. మహేష్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ కని విని ఎరుగని రీతిలో గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుందని టాక్. అందుకోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తూ అనూహ్యమైన విజువల్ అనుభవాన్ని అందించేందుకు రాజమౌళి టీం రెడీ అవుతోంది. కుబేరాకు దారుణమైన పరిస్థితి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కలిసి నటించిన బహుభాషా చిత్రం కుబేరా తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ ఎమోషనల్ డ్రామా తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. ధనుష్ కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా సూపర్ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. తెలుగులో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కుబేరా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కానీ తమిళనాట మాత్రం ఈ చిత్రం ఊహించని విధంగా నిరాశపరిచింది. విమర్శకులు మెచ్చినప్పటికీ తమిళ ప్రేక్షకులు ఈ ఎమోషనల్ జర్నీని ఆస్వాదించడంలో వెనుకబడ్డారు. బైలింగ్వల్ గా రూపొందిన ఈ సినిమా తమిళ మార్కెట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మినిమం వసూళ్లు కూడా రావట్లేదు. అయితే తెలుగులో మాత్రం కుబేరా భారీ విజయం కొనసాగుతోంది. ప్రమోషన్స్ కోసం తప్పుడు మాటలు, కాజల్ పై విమర్శలు. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణం. ఇక్కడ షూటింగ్ చేయాలని దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపుతారు. అయితే బాలీవుడ్ నటి కాజోల్ ఇటీవల ఈ ఫిలిం సిటీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రాత్రిపూట అక్కడ ఉండడానికి భయంగా ఉందని, ఏవో భయానక శక్తులు ఉన్నాయని తెలిపింది. ఈ కామెంట్స్తో తెలుగు ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కాజోల్ తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చింది. తన తాజా చిత్రం మా ప్రచారంలో భాగంగా ఆ మాటలు చెప్పానని, రామోజీ ఫిలిం సిటీలో గతంలో అనేక సినిమాలు చేశానని తెలిపింది. అక్కడి వృత్తిపరమైన వాతావరణం అద్భుతమని, పర్యాటకులు, కుటుంబాలు, పిల్లలు సంతోషంగా గడుపుతారని కొనియాడింది. ఈ వివరణతో వివాదం కొంత తగ్గినప్పటికీ ఆమె తప్పుడు వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్స్. హరిహర వీరమల్లు కోసం రంగంలో దిగిన స్టార్ హీరో. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా జూలై 24న థియేటర్లో సందడి చేయనుంది. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డును నెలకొల్పనుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, పోస్టర్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. గతంలో రిలీజ్ వాయిదా వేయడంతో అందరూ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా కేరళలో దుల్కర్ సల్మాన్ తన వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు సమాచారం. నిధి అగర్వాల్ కథానాయికగా, బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు MM కీరవాణి సంగీతం అదనపు ఆకర్షణ. M రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ పీరియాడిక్ డ్రామా అభిమానులకు అద్భుతమైన అనుభవాన్ని అందించనుంది.